ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడినట్లు కానీ ఒక్క బీసీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు? తెచ్చుకోండి, కెపాసిటీ ఢిల్లీకి పోండి, రాజకీయం చేసుకోండి, తెచ్చుకోండి. ఎవరు అంటున్నారు? వద్దనైతే మేము అయితే ఆపట్లేం కదా. పద్మారెడ్డి V5 సీఈఓగా ఎందుకు కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు. నేను బీసీ అంటే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళ? బీసీ అనగానే ఓటేస్తానికి ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మనం చూపిస్తే కదా ఓటేసేది. ఈరోజు బీసీలో ఉన్న దగ్గర మాత్రం బీసీలు గెలిచిండ్రా, పోయిండ్రా? ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది చేసిండ్రు? నేను కూడా ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నేను ఓపెన్ స్టేట్మెంట్ చాలా మందికి చెప్పేది కూడా ఇదే. ప్రతి ఒక్క లేడీ కూడా రెడ్డి అని చెప్తారు. చిన్న జరిగిన కులగణనలో ఓసీలను ఎక్కువ చేసి చూపించారనేది ఎస్సీ/ఎస్టీ వాదన, ఆరోపణ. గుడ్డి లెక్కలతోని, గుడ్డి ఆలోచనతోని ఏదో మేము అప్పుడు 90 ఏళ్ల క్రితం ఇంతమంది ఉన్నాం కాబట్టి మనిషికో ఇద్దరిని కన్నా ఇంతమంది అవుతాం అనుకుంటే ఎట్లా లెక్కలు అవుతుంది? అవన్నీ గుడ్డి లెక్కలు కాబట్టి కదా. ఈ కులగణన తర్వాత కులం అనే మాట రావద్దు. ఇన్ని రోజులు మనం ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, బహిరంగంగా కూడా కొట్లాడుకునే స్థితికి ఎందుకు దిగజారుతున్నారు అంటే మేము సంఖ్యాపరంగా మేము ఎక్కువ. ఇప్పుడు కులాల వ్యవస్థ ప్రాతిపదికన చూస్తేనే రిజర్వేషన్లలో వీళ్ళకు న్యాయం జరగట్లేదు కింది కులాలకు. అలాంటిది మొత్తం కుల వ్యవస్థనే నిర్మూలించేస్తే మరి వాళ్ళ కోసం కూడా మేమే కొట్లాడుతున్నాం ఈరోజు. నీ జాతిలో ఉన్న వాళ్ళకు, నీ కులంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మేమే మాట్లాడుతున్నాం ఈరోజు. రెడ్లే మాట్లాడుతుర్రు, ఎవరికి ఉండదు. ఈ రోజున్న గవర్నమెంట్ చేయలేకపోతుంది కదా. అది ఆ రోజుల్లో ఉన్న రెడ్లు ఎట్లా చేస్తారు? రెడ్లను ఎట్లా మీరు తప్పు బట్టి మాట్లాడతారు? బీసీల కోసం ఉద్యమిస్తున్న ఒక నాయకుని పట్ల మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? బీసీ సంఘం మొత్తం, బీసీ సమాజం అంతా నీ అనుకున్నట్టు నా మాట మొత్తం వేదము మొత్తం బీసీ సమాజం మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతావు? మా సొమ్ము 1,20,000 కోట్లు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీ మీరు దాక్కుంటా మమ్మల్ని తాగమంటారా? పోనీ చిల్ల ఏదో వదులుకొని అనుకున్నాం. కానీ ఇంకా మాట్లాడుతుంటుంటే తట్టుకోలేక ఒకరోజు నేను మీరు చెప్పే దాని ప్రకారం బహుజనులకు ఆలోచన శక్తి తక్కువ. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ నూకల పద్మారెడ్డి గారు, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎందుకంటే రెడ్డి రాజ్యం నడుస్తుంది కదా, బాగానే ఉంటుంటది. మీకు ఎక్కడ కనిపిస్తుందండి రెడ్డి రాజ్యం? ఉన్నదంతా అధికారులంతా మీరే కదా, సీఎం గారు ఉన్నారు కనుక. ఒక సీఎం గారు ఉన్నంత మాత్రాన రెడ్డి రాజ్యం అయిపోయినట్టు కాదు కదా. సీఎం ఒకటి సరిపోద్ది కదా మేడం. సీఎం రాజు ఒకడు మనవాడు ఉంటే సరిపోతుంది కదా. సైనికులు, బంట్లు, సిపాయిలు. ఆ రాజు గారు కూడా మనవాడిలాగా బిహేవ్ చేస్తలేరు. చేసుంటే మొన్న కులగణనలో మనకు అది అర్థమయ్యి ఉండేది. ఇలా చాలా ఇష్యూస్ లో మనకి మనవాడిలా కనిపిస్తున్నాడు కానీ మనవాడు కాదు అనేది ప్రజల అభిప్రాయం, రెడ్ల అభిప్రాయం. రెడ్లది అట్లుంది. మరి బీసీ ఇదంతా ఇక్కడ కింది వర్గాలలో ఎలా ఉందంటే, బహుజనులలో రెడ్డి రాజ్యం ఉంది. ఏ పార్టీలో ఉన్నా కానీ రెడ్లు కాంట్రాక్ట్లు, పనులు, ఇవన్నీ పదవులు కానీ వాళ్ళకే పోతున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. కొంతవరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అలా ఉండిందేమో. గతంలో కొంతవరకు రెడ్డిలు ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెడ్డి కాబట్టి రెడ్డి వాళ్ళకు న్యాయం చేస్తే అని భయపడుతున్నాడా, లేదంటే రెడ్డిలు అంటేనే ఆయనకు నిజంగా మీకు విషయం తెలుసో తెలీదో, రెడ్డి మీటింగ్లకి ఎలాంటి రెడ్డి మీటింగ్లకు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అల్టిమేట్ జారీ చేసిండ్రు వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకి. అంటే ఇది రెడ్డి రాజ్యం అనుకోవాలా, ఇంకేమనుకోవాలి? అంటే ఎక్కడ చూసినా పదవులు, ఏ సెగ్మెంట్ లో చూసినా రెడ్లే ఉన్నారు కదా మేడం. సీఎంఓలో కానీ ఎక్కడ చూసినా రెడ్లని చూసి పదవులు చూసినా అన్ని రెడ్లకే ఇచ్చారు కదా. రెడ్లని చూసి ఇచ్చిండ్రని నేను అనుకోవట్లేను. వాళ్ళు టైం ఇవ్వ ఉండొచ్చు, వర్క్ పైన డెడికేషన్ తో వర్క్ చేసి ఉండొచ్చు. కొన్నేళ్ళకి వెళ్ళి ఇప్పుడు అలా సడన్ గా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తీసుకొచ్చే పదవులు ఇయ్యారు కదా.
ఈరోజు మంత్రులు అంటే అందులో వేరియేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే స్థాయి మంత్రులు రావాలి అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినరు, ఎంతమంది ఏమంటారు, ఎంత మెజారిటీతో గెలిచిండ్రు, ఈ క్రైటీరియాని బట్టే ఇస్తారు కదా. రెడ్డి అని ఇంట్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి చేయబట్టుకొని వచ్చి నువ్వు రెడ్డి కదా, నీకు పదవి ఇస్తా, నీకు మంత్రి పదవి ఇస్తా, నీకు కార్పొరేషన్ ఇస్తామని ఏ పార్టీలో ఉండదు. అది వాళ్ళు చేసిన వర్క్ కావచ్చు, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన టైం కావచ్చు, అన్నీ వదులుకొని వాళ్ళు కుటుంబాన్ని వదులుకొని కుటుంబానికి దూరంగా ఉండి చాలా విషయాల్లో, పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ మిస్ అవుతూ ఉంటారు. అలాంటి త్యాగాలన్నీ చేసి టైం ఇచ్చిండ్రు కాబట్టి, ప్రజల కోసం ప్రజల దగ్గర ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి అవకాశాలు వచ్చున్నాయి. అంతేగాని రెడ్డిలు అనే అవకాశాలు వచ్చినాయని నేను అనుకోను. అప్పుడు కూడా చాలా మందికి అర్హత ఓన్లీ రెడ్డి అనే ట్యాగ్ ఉండడం మాత్రమే. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి ప్రజాసేవ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ గా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. బీసీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. భువనగిరి ఎగ్జాంపుల్, భువనగిరి తీసుకుందాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో ఆయనకున్న అర్హత గానీ పార్టీలో ఉండొచ్చు, బట్ పార్టీలో ఆయన ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఆయన యూత్ నేషనల్ యూత్ కా నుంచి వచ్చిండు కదా. ఏం అలఫ్ది సడన్ గా ఏం రాలేదు. ఆయన నేషనల్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక కార్యకర్తగా మాత్రమే ఉన్నాడు. అలాంటప్పుడు కార్యకర్తలకు పనిచ్చి టైం ఇచ్చి ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే కదా. కార్యకర్తలకు ఇవ్వద్దు అని అయితే లేదు కదా. కార్యకర్తగా ఇచ్చారు, రైట్. మీరు ఇప్పుడు అన్నమాట కరెక్ట్. ఒక కార్యకర్తగా ఇచ్చిండొచ్చు, రెడ్డి అని ఇవ్వలేదు. రెడ్డి అని ఇచ్చిరని నేను అనుకోవట్లేదు, కార్యకర్తగా ఇచ్చారు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఆయన రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు నుంచి ఉన్నారు. ముందు నుంచి ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి కదా, కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి గారికి దగ్గర అని అంటే ప్రజలైతే రేవంత్ రెడ్డి గారికి దగ్గర అని గెలిపారు కదా. వేసిన ఓట్లన్నీ మొత్తం రెడ్డిది మాత్రం వేయలేదు కదా. అక్కడ భువనగిరిలో మొత్తం రెడ్లే ఉన్నారా? బీసీ జనాభానే ఎక్కువ అసలు చెప్పాలంటే అక్కడ. మరి రెడ్లు అందరూ ఎందుకు వేస్తారు? వేయరు కదా. మరి బీసీలు ఎందుకు వేసిండ్రు ఓట్లు? వ్యక్తిని చూసి, వాళ్ళు చేసే పనిని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు గెలుపు ఓటమిలో నిర్ణయించాల్సింది మనం కాదు, అంతే కదా. గెలుపు ఓటమిలో నిర్ణయించాల్సిన వాళ్ళ మనం కాదు, ప్రజలు కదా గెలిచింది. అవకాశం చాలా చోట్ల బీసీలకు, ఇప్పుడు బీసీకి కూడా, ఇప్పుడు బీజేపీ నుంచి బీసీలకు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి కొన్ని బీసీ రిజర్వేషన్స్ లలో పోయి అయితే రెడ్డి అయితే పోటీ చేయలేడు కదా. చేస్తారా? చేయలేరు కదా. బీసీ రిజర్వేషన్స్ లలో బీసీలే పోటీ చేయాలి. గెలుపు అన్ని పార్టీల నుంచి కూడా బీసీలే ఉంటారు ఆ రిజర్వేషన్స్ లలో. ఎవరో ఒక బీసీ గెలవాల్సిందే. అలా గెలిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక్క రెడ్డిలని టార్గెట్ చేసి మాట్లాడడం అంటే ముందు నుంచి కొంత ఉంది. రెడ్డిలది రాజ్యాధికారం ఉంటుందా అంటే ఉంటుంది డెఫినెట్ గా. అన్ని వదులుకొని పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు, కుటుంబాన్ని వదులుకొని, వాళ్ళ బిజినెస్ లో వదులుకొని, అన్ని వదులుకొని పనిచేసిండ్రు కాబట్టి ఆ డెడికేషన్ తో ఉంటారు. ఇది ఉంటది అంటే ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వం, ప్రజలతోని మమేకమయ్యే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కొంత వరకు ఉండొచ్చు. అదేం తప్పు కూడా కాదు కదా, ఉండడంలో తప్పు లేదు. వాళ్ళు బీసీలను తక్కువ చేసి బీసీలో ఉన్న చోట లేదంటే వేరే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పోయి మాదే అనేది కొట్లాడైతే తీసుకోలేదు. రిజర్వేషనే. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణ ఏర్పడిన నుంచి గానీ ఒక్క బీసీ గానీ ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మీరున్నారు B5కి CEO మీరు. ఇప్పుడు నేను మీ ప్లేస్కి రావాలంటే రాగలుగుతానా? నేను ఎందుకు రాలేదు? పద్మారెడ్డి V5 CEOగా ఎందుకు కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడతారు. అంత మాత్రం నేను ఇవ్వగలుగుతానా CEOని? మీరే అవుతారు. అది ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అంత మాత్రాన సీఎం ఎందుకు కాలేదు అంటే ట్రై చేయండి, నెక్స్ట్ అవుతారు. టాలెంట్ లేదని నేను అనను. వాళ్ళు రావాల్సిన వచ్చే అవకాశం ఉంటే అందరు కలిసి కొట్లాడండి, రేపు చెయ్యండి. మరి సీఎం గారు అన్నారు కదా, ఒకసారి కేసీఆర్ గారు అన్నారు కదా చేస్తా అని. చేయాల్సి ఉండే, ఎవరు వద్దన్నారు? మేమైతే అడ్డుకోవట్లేం కదా, మీరు రావద్దని మేము చెప్పట్లేం కదా. కాకపోతే కొన్నేళ్ల నుంచి పరిపాలిస్తున్న వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. ఒక రాజ్యాన్ని పాలించాలి అంటే, ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, దానికి చాలా ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి. దాంట్లో రెడ్డిలు ముందు నుంచి రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే చేయగలుగుతారు అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అంతేగాని ఎస్సీ ఎస్టీ వాళ్ళని మేము కావద్దనో, బీసీ వేరే క్యాస్ట్ వాళ్ళని కావద్దనో మేము చెప్పట్లేదు. బహుజనులకు మీరు చెప్పే దాని ప్రకారం బహుజనులకు ఆలోచన శక్తి తక్కువ.
మళ్ళీ మీరు ఇక్కడ రాంగ్ పోర్ట్రేట్ చేస్తారు, పబ్లిక్కి రాంగే తీసుకెళ్తారు. అది కాదు నేను అన్నది అని అంటలేను, నేను అట్లానే అంటలేను. కానీ ఇక ముందు ఇప్పుడు ఇప్పటి వరకు చేసిండ్రు, రెడ్లు చేసిండ్రు అని అంటున్నారు కదా, సరే ఇక ముందు చేయండి మీరు, మేము ఇస్తాం. మేమేమి కావాలని తీసుకోలేదు కదా, తీసుకోవట్లేము కదా. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది ఇక్కడ ఉన్న రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు కదా, పైన కేంద్రం నుంచి కదా ఆయనకు సీఎం పోస్ట్ వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది కదా. ఢిల్లీలో అయితే రెడ్డినా వాళ్ళని చూసి ఇయ్యారు కదా. అది వాళ్ళకు ఉన్నది కెపబిలిటీ ఉంది కాబట్టి మరి వాళ్ళలో కూడా ఉంటాయి ఎవరికైనా. కానీ ఇప్పుడు రెడ్లు లేరా మరి ముందు ఇంతకు ముందు ఉన్న రెడ్లు చాలా మందే ఉన్నారు. అట్లంటే కాంగ్రెస్ లో అందరికి ఇచ్చారా? ఇయ్యలేదు, ఆయనకి ఇచ్చారు. ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, కానీ రెడ్డినా కాదా అని అయితే చూసి ఇస్తారని నేను అనుకోను. ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా సగం అట్లీస్ట్ సగానికి అయినా మంత్రి పదవులు, మంత్రి పదవుల్లో సగానికి లేవు అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఎన్నిసార్లు గెలిచిండ్రు, ఎంత కెపాసిటీ ఉంది వీళ్ళకి, ఎన్ని ఓట్లతో గెలిచిండ్రు, ఇవన్నీ చూసుకొని ఇస్తారా? ఎట్ ఏ టైం ఈ రోజు రాగానే ఈ రోజు మంత్రి పదవి ఇచ్చేస్తారా? మీరు చెప్పండి. ఇవ్వరు కదా. పార్టీని పట్టుకొని సేవ చేసిన వాళ్ళు, పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవ్వాల్సి ఉండే కదా ఆ మంత్రి పదవులు ఇచ్చేదైనా ఏదైనా. కానీ కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డిదే నడుస్తుందని నేను అనుకోను. పైన ఉంటుంది, వాళ్ళకు ఒక పార్టీ ఉంటుంది, అధిష్టానం ఉంటుంది, వాళ్ళే కదా ఇచ్చేది. వాళ్ళు రెడ్డిలు చూసి ఇస్తురా, ఇంకోటి చూసి ఇస్తురా, ఎందుకు ఇస్తురు అనేది వీళ్ళ కెపాసిటీ ఉంది కాబట్టి ఇస్తురేమో, కేపబిలిటీ ఉంది కాబట్టి ఇస్తురేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా మనము. అంటే మీరు ఏమంటారు అంటే దీన్ని వీళ్ళకి లేదేమో అని అంటుండ్రు. తెచ్చుకోండి కెపాసిటీ, ఢిల్లీకి పోండి, రాజకీయం చేసుకోండి, తెచ్చుకోండి. ఎవరిది అంటున్నారు? వద్దనైతే మేము అయితే ఆపట్లేం కదా. ఇది పోటీ ప్రపంచం, ఎవరైనా పోటీ పడవచ్చు, కులాలకు అతీతంగా పోటీ పడవచ్చు, ఏ కులమైనా పోటీ పడవచ్చు, ఏ మతమైనా పోటీ పడవచ్చు. తెచ్చుకోగలిగితే తెచ్చుకోవాలి. అంటే ఇచ్చే స్థితిలో ఉన్నారు, అంటే రెడ్లు ఉన్నారు కనుక కింది వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరు. అంటే ఎక్కడ చూసినా మేడం ఓన్లీ పొలిటికల్ అనే రాజకీయ వ్యవస్థనే కాదు, ఈవెన్ బిజినెస్ లో చూసినా, ఎక్కడ షాపింగ్ మాల్ చూసినా, హైదరాబాద్ లో ఎక్కడ ఏ పెద్ద కట్టడం చూసినా అది అగ్రకుల ఆధిపత్య కులాలకు మాత్రమే కనిపిస్తుంది. బిజినెస్ లైన్ లో కావచ్చు, పొలిటికల్ లో కావచ్చు. క్యాప్చర్ చేసిన అంటే ఇంకొకటి, రెడ్డిలు ఉన్నంత మాత్రాన బిజినెస్ లో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. ఈరోజు యుఎస్ లో కూడా ఉన్నారు, అందరు ఉన్నారు రెడ్డిలు, చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే మేమేం ఆన్సర్ చేస్తామంటే ఇక్కడ మాకు అవకాశాలు లేవు, ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఉద్యోగాలలో అవకాశాలు లేవు కాబట్టి ఈరోజు మా పిల్లల్ని మేము పై చదువుల కోసమో, ఇంకా సంపాదన కోసమో, ఉద్యోగాల కోసమో విదేశాలకు పంపించాల్సిన పరిస్థితి మాకు వస్తుంది అని మేము కూడా అంటాము. బిజినెస్ అంటే అది ఎవరి తెలివితేటల వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళది. బిజినెస్ అనేది ఈ రోజు నేను ఒక హీరో ఉన్నాడు, హీరో కొడుకుని తీసుకొచ్చి పెట్టగానే జనాలందరూ చూడరు కదా, హీరోగా యాక్సెప్ట్ చేయరు. ఆయన దానికోసం ఎంతో కృషి చేయాలి, ఎంతో మోటివేట్ చేసుకోవాలి, ఆయన ఎంతో మార్చుకోవాలి. అంటే అవకాశం కూడా ఇప్పుడు హీరో కొడుకు హీరో ఎస్టాబ్లిష్ చేస్తారు, అవకాశం ఒకసారి ఫెయిల్ అయ్యింది, అందుకే కదా వాళ్ళకి అవకాశాల కోసమే కదా మీద రుద్దుతారు కనుక. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి వాళ్ళకి అవకాశాలు రావాలనే కదా రిజర్వేషన్ కల్పించింది. రిజర్వేషన్ ఎందుకు ఉన్నది? 70 సంవత్సరాల నుంచి రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ ఎందుకు ఉంది అంటే మీరు వాళ్ళకి అవకాశాలు వస్తలేవు, వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు లేదు అని ఈరోజు 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు రిజర్వేషన్ వ్యవస్థ వస్తుంది. దాంట్లో ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఆ రిజర్వేషన్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఏముందో ఏం లేదో చదువులో కావచ్చు, ఇటు విద్యలో, ఉద్యోగాల్లో, ప్రతి దాంట్లో, రాజకీయ పరంగా అన్నిట్లలో ప్రతి దాంట్లో వాళ్ళకి అందరికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈరోజు వివేక్ వెంకట స్వామి అసంటోళ్ళు ఎంతో మంది రిజర్వేషన్స్ తోనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ లేరా? కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దు అని మేము చెప్పట్లేము, కావాలి. కానీ ఎట్లాంటి వాళ్ళకి కావాలి? వాళ్ళలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళు అనుభవించిన వాళ్ళు, ఒకసారి కాదు ఒక్కొక్కరు 10 సార్లు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఆ రిజర్వేషన్స్ ని. కానీ మళ్ళీ వాళ్ళకి రిపీట్ గా ఎందుకు? మీలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మీ వాళ్ళని మీరే రాణిస్తలేరు. మా దాకా కాదు, మమ్మల్ని పక్కన పెట్టేసేయండి. మీలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని మీరు రాణిస్తున్నారా? ఆ రిజర్వేషన్స్ అన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని మీరే సొంతం చేసుకొని మీరే అనుభవిస్తున్నారు. మీ పిల్లలు తరతరాలు 4 తరాలు మీరే అనుభవిస్తున్నారు. మరి వాళ్ళ దాకా వాళ్ళలో లేరా? ఎంతమంది లేరు? మాకేం వస్తుంది రిజర్వేషన్ వల్ల అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని కదిలిస్తే వాళ్ళ చెప్పే మీరు అన్నట్టు ఇప్పుడు
వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా తీసుకొచ్చే వాళ్ళు లేరు కదా, వాళ్ళని మీరు రాణిస్తలేరు కదా, అవకాశం వస్తేనే కదా అంటారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం వస్తే మాట్లాడడం అనే అవకాశం మీలాంటి వాళ్ళు ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు అర్థం కాండి. మా వాళ్ళకి మా దాకా రానే రావు రిజర్వేషన్స్, మా దాకా రానివ్వరని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మీ వాళ్ళని మీరే దొక్కుతున్నారు కదా, మా దాకా మేము దొక్కుతున్నాం అన్న ప్రశ్న ఎందుకు? అది పక్కన పెడితే మీ వాళ్ళని మీరే దొక్కుతారు, మీ వాళ్ళని మీరే రాణిస్తలేరు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే నేను అనేది ఏంటి అంటే కులాల వారీగా కాకుండా ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ వస్తే బాగుంటుంది అని మొన్న ఈ మధ్యకాలంలో మేము గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కూడా కోత. ఎందుకు కోత అంటే ఈరోజు ఇంతమంది ఉన్నారు, 35% కులగణనలో మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో 35% ఉన్న ఓసీలని నువ్వు 25%, 20%, 22%, 0.5 నువ్వు చూపించే ప్రయత్నం చేసినావు. అది రాంగ్ ఇచ్చినావు. మీరు రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇచ్చి దాన్ని తగ్గిస్తున్నారు. కాబట్టి ఇలా కాదు, మాలో ఉన్నారు బీదవాళ్ళు, వాళ్ళలో ఉన్నారు బీదవాళ్ళు, అందుకోవాల్సిన ఏవైతే బెనిఫిట్స్ రావాల్సిన వాళ్ళకు రావట్లేవు. కాబట్టి అందరికి కలిపి రావాలి, అది ఆర్థిక స్థితిగతులను బట్టి రావాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కూడా కోరడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి, రెడ్డి కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్. పేదరెడ్లు చాలా మంది ఉన్నారు, మీకు వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు? పేదరెడ్లు చాలా మంది ఉన్నారు. మీకు 20% మాత్రమే రేవంత్ రెడ్డి లేదంటే మంత్రి పదవులు అనుభవించేటోళ్ళు, సీఎం పదవి అనుభవించేటోళ్ళు, ఇంకొంత రాజకీయాలలో, ఇంకొంత బిజినెస్ వాళ్ళలో మీకు కనిపిస్తున్నారు ఒక 20%. కానీ మిగతా 80% పెద్దరెడ్లు ఉన్నారు. ఈరోజు ఊర్లలోకి పోతే కనీసం కూలిపోయే రెడ్డి మహిళలు ఉన్నారు, పిల్లలకి చదువు చెప్పించుకోలేని రెడ్లు ఉన్నారు, ఫీజులు కట్టుకోలేని రెడ్లు ఉన్నారు, తిండి కూడా పెట్టుకోలేని రెడ్లు ఉన్నారు. మీరు రెడ్లు అంటే ఈ రేవంత్ రెడ్డినో ఇంకా ముఖ్యమంత్రులను మంత్రులను చూసి మీరు రెడ్లుగా మీరు పరిగణనలోకి తీసుకోవద్దు. రైట్, ఇదే పాయింట్ మీద ఉండండి. మీరు రెడ్లు అభివృద్ధి చెందలేదు, కూలికి పోతున్నారు ఇంకా అనేది మీరు చెప్తున్నారు. మీరు చెప్పిన ఈ 70 ఏళ్ల నుంచి కూడా రాజ్యాలను ఏలుతుంది రెడ్లు, అభివృద్ధిలో ఉన్న రెడ్లను అలాంటప్పుడు రెడ్లే ఏలుతున్నప్పుడు 70 ఏళ్ళుగా ఏలుతున్నప్పుడు ఎందుకు కనీసం రెడ్లు కూడా అభివృద్ధి చెందలేదు? 70 ఏళ్ళకెళ్ళి బాగున్నారు రెడ్లు, బాగున్న వాళ్ళు ఈరోజు కింద స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ రిజర్వేషన్స్ వ్యవస్థ వల్ల కావచ్చు. ఈ రాజకీయ నాయకులు ఏంటి అంటే మన వాళ్ళకు మనమే చేసుకుంటే బయట వాళ్ళు ఏమనుకుంటారన్న ఒక ఆలోచన విధానం కావచ్చు. అసలు వాళ్ళు అంటే ఎంతసేపటికి వీళ్ళు ఉన్నారు, రాజకీయాలలో ఉన్న రెడ్లు కావచ్చు, బిజినెస్ లో ఉన్న రెడ్లు కావచ్చు, వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి, వాళ్ళు రాజకీయంగా బలపడడానికి మాత్రమే చూస్తున్నారు తప్ప కింద స్థాయిలో ఉన్న రెడ్ల పరిస్థితి ఆలోచించే వాళ్ళు లేరు. నిజంగా ఆలోచించుంటే కార్పొరేషన్ ఇచ్చి ఉండేవాళ్ళు కదా. వాళ్ళ కనీసం పిల్లల చదువులు పై చదువులకు వెళ్ళడానికి హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కనీసం ఆ కార్పొరేషన్ నుంచి ఎంతో కొంత వాళ్ళకు ఆర్థిక సాయం అందుతుండేది కదా. ఈడబ్ల్యూఎస్ పేరిట అనర్హులు ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ పొందుతున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఈబీసీలు కోటా ద్వారా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అది కూడా చెప్తున్నాం మేము. అర్హుల అయిన వాళ్ళకే, ఈబీసీలో కూడా అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అది 10% ఉంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ కూడా మీకు సంఖ్యాబలంగా చూసుకుంటే కూడా తక్కువ చేసి చూపించే సంఖ్యాబలంగా కూడా తక్కువ చేసి చూస్తారు. ఇంకా దాంట్లో కూడా తక్కువ చేయాలి. దీంట్లో కూడా కొంతమందిని బీసీలను తీసుకొచ్చి ఓసీలలో కలపాలి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అందరికీ అంటే 70 సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తుంది మేము చూస్తున్నాం. ఈ రిజర్వేషన్ ని మీరు 70 సంవత్సరాల నుంచి చాలా బాగా అందరూ అనుభవిస్తున్నారు, చూస్తున్నాం. ఈ రోజు ఒక 10% మనకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని వస్తే దాన్ని అసలు మొత్తం రాష్ట్రం అంతా, దేశం మొత్తం అల్లకల్లోలం చేసి పడేసి ఏదో రెడ్లకు మొత్తం న్యాయం జరిగిపోయింది దాంతోనే అని చెప్పి రాంగ్ ప్రచారం చేయడం అనేది న్యాయం కాదు. దాంట్లో కూడా కోత విధించాలి, ఇంతమంది రెడ్లు అవసరం లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా తప్పు, అది చాలా రాంగ్ సంఖ్యాపరంగా. అందుకనే ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. జనగణనతో పాటు కులగణన అనే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకు ప్రకటించాడు? పెరిగింది కనుక తప్పనిసరి పరిస్థితిలో. అంటే ఇన్నేళ్ళు అధికారంలో ఉండి 10 ఏళ్ళుగా 10-15 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఎందుకు ప్రకటించలేదు? 70 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల క్రితం ఒకసారి 1931లో ఒకసారి జరిగింది కులగణన. ఈ రోజు 90 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు జరగలేదు. ఈ రోజు ప్రజలకు అవసరం.
సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఈరోజు కుల ఘర్షణలు జరుగుతున్నాయి. అంతర్గతంగా కుల ఘర్షణలు అంతర్గతంగా కాదు. ఈ మధ్య మీరు టీవీలో చూసే ఉంటారు. బహిరంగంగా కూడా ఒక కులాన్ని దూషించే పరిస్థితి, కుల ఘర్షణలు జరుగుతున్నాయి. కుల విద్వేషాలు మంచిది కాదు. రాష్ట్రాభివృద్ధికి కావచ్చు, దేశాభివృద్ధికి కావచ్చు, ఇది మంచిది కాదు. కాబట్టి ఇలాంటివన్నీ జరగకూడదు. అందులో 90 సంవత్సరాల నుంచి మనము జనగణన జరుగుతుంది. అలాగే కులగణన కూడా అవసరం కాబట్టి ప్రజల అవసరానికి ఒత్తిడి పెరుగుతానో దేనికో భయపడో ఇంకేదో దానికో ఇంత పెద్ద నిర్ణయానికి శ్రీకారం చుట్టేది కాదు. ఇదేం చిన్న విషయం కాదు. మొన్న జరిగిన కులగణనలో ఓసీలను ఎక్కువ చేసి చూపించారనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాదన ఆరోపణ. మీరేమంటారు? ఓసీలను ఎక్కువ ఎక్కడ చూపించిండ్రు? అక్కడ నీకు ఎంత చూపించిండు? ఆయన 22% చూపించిండు. ఉన్నది ఓసీలు ఎంతమంది ఉన్నారు? 35% పైన ఉన్నారు. బీసీలను ఎంతమంది చూపించిండ్రు? 55% చూపించిండ్రు. 55% బీసీలు లేరు. బీహార్లో కులగణన జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో చూడండి. ఎంత చిన్నగా వాళ్ళ మైండ్ సెట్ ఉందంటే, బీహార్లో కులగణన జరిగింది. బీహార్లో 60% బీసీలు ఉన్నారు కాబట్టి తెలంగాణలో అంతకన్నా అంతే పర్సెంట్ ఉంటారు కాబట్టి మాదే ఆధిపత్యం అవుతుంది, మాదే పై చెయ్యి అని మాట్లాడే రోజులు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ గతంలో బీసీ జనాభా ఎంత ఉంది, ఇప్పుడు గుడ్డి లెక్కలు ఓర్చుకొని మేమింతున్నాం అంటే బీహార్ లో కొన్ని కులాలను ఓసీలో ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఓసీ ఉన్న కులాలు ఆడ బీసీలోనే ఉంటారు. మన దగ్గర ఏవైతే కొన్ని ఓసీ కులాలు ఉన్నాయో అవి తీసుకుపోయి పక్కన ఉన్న తమిళనాడులో కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఓసీ అని చెప్పుకునే వాళ్ళు అక్కడ బీసీగా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి వేరియేషన్ రావచ్చు. అక్కడ బీహార్ సిచ్యువేషన్ వేరు, తెలంగాణ సిచ్యువేషన్ వేరు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. మీరు గుడ్డి లెక్కలతోని, గుడ్డి ఆలోచనతోని ఏదో మేము అప్పుడు 90 ఏళ్ల క్రితం ఇంతమంది ఉన్నాం కాబట్టి మనిషికో ఇద్దరిని కన్నా ఇంతమంది అవుతాం అనుకుంటే ఎట్లా లెక్కలు అవుతుంది? అవన్నీ గుడ్డి లెక్కలు కాబట్టి కదా. రెడ్ల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటది అంటే మీన్స్ ఓసీల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటది. ఫార్వర్డ్ క్యాస్ట్ కనుక వాళ్ళు రెడ్ల ఓసీలు అంటే ఒక ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళు బయట మైగ్రేషన్ కానీ అవకాశం ఉంది. సంఖ్య కూడా సపోజ్ బీసీ ఎస్సీ ఎస్టీలలో ఒక్కొక్కరు 3-4 కనడానికి అవకాశం ఉంటది. అలాగే మైగ్రేషన్ కూడా ఓసీలలో ఎక్కువ ఉంటారు. అంటే విదేశాలకు పోయే వారి సంఖ్య ఓసీలలో ఉంటారు, బీసీలలో చాలా తక్కువ ఉంటారు. జనన రేటు కూడా ఓసీలలో తక్కువ ఉంటారు, బీసీలలో ఎక్కువ ఉంటారు. సో ఈ ప్రాతిపదికన ఓసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, రెడ్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించారనేది వీళ్ళ వాదన. ఇవన్నిటికే మూలము జనగణన. ఇవన్నిటికి మూలమే ఇప్పుడు కులగణన. జనగణనతో పాటు కులగణన జరుగుతుంది కాబట్టి ఎవరి సంఖ్య ఎంత అనేది ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన సంఖ్యను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ రోజు ఈ కుల ఘర్షణలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక ఆధిపత్య పోరును మనం ఏదైతే మీరు అంటున్నారో రాజ్యాధికారం మొత్తం రెడ్లకి అనేది, అది మేము కావాలి అని మేము కోరుకుంటే వచ్చేది కాదు. అది ప్రజల చేత ఎన్నుకోబడి ఈరోజు అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్ కావచ్చు వెళ్తున్న వాళ్ళే ఉన్నారు. అది మీరు తెచ్చుకోగలిగితే ప్రజలు ఇస్తే మీరు తెచ్చుకోండి, మీరు రండి, మేమేం వద్దంటలేము. అందరూ వెల్కమ్. ఇది అనేది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఓట్లాడవచ్చు, ఎవరైనా మనం చేసే పనులు మంచి ఏంది చెడేంది అని చూపించవచ్చు. నేను బీసీ అంటే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళ? బీసీ అనగానే ఓటేస్తానికి ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మనం చూపిస్తే కదా ఓటేసేది. ఈరోజు బీసీలో ఉన్న దగ్గర మాత్రం బీసీలు గెలిచిండ్రా, పోయిండ్రా? ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది చేసిండ్రు? కాబట్టి ఆ ఆలోచన విధానం అనేది చాలా ఆధిపత్యం వీళ్ళ దగ్గర ఉంది కనుక మందు మద్యానికి డబ్బుకు ఇదంతా వెదజల్లి గెలుస్తారు అనేది కూడా వీళ్ళు చెప్పేది వారు. ఇప్పుడు డబ్బు వెదజల్లుతారంటే డబ్బు ఇప్పుడు బీసీ నిలబడ్డ కాడ డబ్బు పెట్టలేదా? రాజకీయ పార్టీ అంటేనే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే రాజకీయ పార్టీ అంటేనే డబ్బుతోని కూడుకున్న ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఏది బయట మాట్లాడొద్దు అనుకున్నా అదే నిజం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు బీసీ పెడుతుర్రు, రెడ్డి పెడుతుండ్రు, డబ్బుల కోసం ఓట్లేస్తారని నేను అనుకోను. అదొక పార్ట్ కావచ్చు, ఓవర్ నైట్ జరిగే కార్యక్రమం కావచ్చు. డబ్బుల కోసం వెయ్యారు, డబ్బులు తీసుకుంటారు. 3 పార్టీలు ఇస్తున్నాయి. అట్లా అంటే 3 పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. మరి 3 పార్టీల నుంచి ఎందుకు ఓట్లేయట్లేరు? మీరు కులగణన ఆల్రెడీ లెక్కలు తేలుతున్నాయి అని చెప్పారు. లెక్కలు తేలిన ప్రకారము అంటే బీసీలు ఎంతురో ఓసీలు ఎంతురో దాని ప్రాతిపదికన అన్ని అంటే పదవులలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వేరే కాంట్రాక్టర్లలో కానీ ఆ ప్రాతిపదికన అంశాల వారీగా ఇచ్చే అవకాశం ఉందా? నేనేమంటున్నానంటే కులగణన అయిపోయిన తర్వాత ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన సంఖ్య వెలువడాల్సిన అవసరం ఉంది. వెలువడిన తర్వాత వచ్చిన తర్వాత ఈ కులాల అనేది అసలు తీసేయాలి అని నేను అంట. కులాలు అనేదే ఉండొద్దు.
కులాల ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దు, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ వ్యవస్థని తీసేసే దమ్ము ధైర్యం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. తీసేస్తారు అందుకే ఇది ఈ రోజు జరుగుతున్న కులగణన కూడా వాళ్ళందరికీ రావాలంటున్నాం. ఆర్థిక స్థితిగతులను బట్టే రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటున్నాం. వాళ్ళందరూ ఎలిజిబుల్, ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ రావాలి రిజర్వేషన్స్. కానీ అందులో ఉన్న వాళ్ళకి కాదు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇద్దాం. ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం చేసుకుంటారు? ఏం చేసుకోవాలి? ఇప్పటికి సీటు రాకపోయినా సీటు కొనుక్కుంటాడు కదా. హాస్పిటల్లో నీకు రేషన్ కార్డు లేకపోయినా, ఇంకేదో రాకపోయినా, ఏది రాకపోయినా నువ్వు డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకుంటావు కదా. నీ కొడుకు నువ్వు చూసుకుంటావు, నీ పిల్లల్ని చూసుకునే స్తోమత నీకు వచ్చింది కదా, చాలు కదా. ఇంకా ఇంకా 4 తరాలు ఇంకా 10 తరాలు మీరే అనుభవిస్తారా? అది ఓసీలలో కావచ్చు, బీసీలలో కావచ్చు. అందుకే నేను అంటున్నా, ఈ కులగణన తర్వాత కులం అనే మాట రావద్దు. ఇన్ని రోజులు మనం ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, బహిరంగంగా కూడా కొట్లాడుకునే స్థితికి ఎందుకు దిగజారుతున్నారు అంటే, మేము సంఖ్యాపరంగా మేము ఎక్కువ. అంటే కులగణన చేసేదే ఎందుకంటే సంఖ్యాబలం తేల్చడానికి, ఎవరి సంఖ్య ఎంత ఉందో వాళ్ళకంత అవకాశాలు కల్పించడానికి. అది రాంగ్ అని నేనంట. ఎవరి సంఖ్య ఎంతో తెల్చడానికి ఆల్రెడీ 70 ఏళ్ల నుంచి అనుభవిస్తుంది. నువ్వు ఒక్క కుటుంబానికి 4 జనరేషన్లు 5 జనరేషన్లు ఒక కుటుంబం ఎట్లా అనుభవిస్తుంది? ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఒక మంచి స్థితిలో ఉన్నారు. 100 మందిని సాధేంత స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ నీకు ఎందుకు అని నేను అంటున్నా. సంక్షేమ పథకాలు నీకు ఎందుకు? అది కదా మేము అడిగేది. ఫ్రీ విద్య ఎందుకు, ఫ్రీ బియ్యం ఎందుకు, రైతు బంధులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మీకు? కనీసం మీరు తప్పుకుంటే మీ కులంలో ఉన్న వాళ్ళకి నిజంగా నీతిగా నిజాయితీగా అందుతాయి కదా సంక్షేమ పథకాలు, అంతే కదా. ఆ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది మంచి పరిణామం. మేము ఎక్కువన్నామా తక్కువన్నామా పక్కన పెట్టండి, బీసీలు ఎక్కువన్నారా తక్కువన్నారా పక్కన పెట్టండి. ఇప్పుడు రెడ్లు అంత ముందుకు అంటే కాపులు కాస్త రెడ్లు అయ్యారు. అంటే అంతకుముందు గతంలో ఈ రెడ్ అనేది కాదు కదా. రెడ్ అనేది కులమా? కులాలు ఎప్పుడు వెనకటి మనం మొదటి నుంచి అంతకుముందు కూడా కులాలు మల్లయ్య పుల్లయ్య అందరు సేమ్ పేర్లు అన్ని ఉండేది. దాని తర్వాత కానీ రెడ్లు అని పెట్టుకోవడము, వెనకాల రెడ్లు పెట్టుకోవడం అనేది స్టార్ట్ అయింది. రెడ్ అనేది కులం కాదు కదా. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎవ్వరికి కూడా ప్రతి ఒక్కరు ఎందుకు పెట్టుకుంటారు? అట్లా పెట్టుకుంటే వాళ్ళకి రెడ్డి ఉన్నాడు, ఆయన రెడ్డి అని అంటాడు. ఇక అది వాళ్ళు ఏ రకమైన రెడ్లు అంటే కొంతమంది క్రిస్టియన్ కమ్యూనిటీలు కూడా రెడ్డి అని పెట్టుకున్నారు, పక్కా యాదవ్లు. అలా పేరు చివర రెడ్డి పెట్టేసేసుకుంటారు. అంటే ఇదేమనంటే ఇది రెడ్డి అనేది కులం కాదు, కులమే. రెడ్డి అనేది ఖచ్చితంగా కులమే. కులంలోకి వెళ్ళే వచ్చిందే రెడ్డి. ఇప్పుడు మీరు వెల్మ దూరాలు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, వెరమ అనేది కులం. రెడ్డి అనేది కూడా కులమే కాకుండా పోదు. రెడ్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే రెడ్ల గొప్పతనం ఏందో తెలుసు కాబట్టి వాళ్ళ కులాన్ని వాళ్ళు కించపరచుకొని వాళ్ళు పెట్టుకుంటారేమో, అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు నేను పోయి వేరే కులం చెప్పుకున్నా అనుకోండి, నా కులాన్ని నేను కించపరచుకున్నట్టే కదా. ఎందుకు చెప్పుకుంటా? నేను నా కులాన్ని తక్కువ చేసుకొని నేను ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అట్లా పెట్టుకుంటున్నారని అందుకోసమనే మేము పెట్టుకుంటున్నాము రెడ్డి అనేది వాళ్ళు చెప్పే వాదన లేదండి. గతంలో కూడా మనం వెనకటి నుంచి కూడా చూసుకుంటే ఇప్పటికే కూడా కొంత బాగా కొన్ని ఏరియాలలో కాపులు అంటారు. రెడ్ల కూడా మీకు చాలా తెగలు ఉన్నాయి, కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగలను బట్టి రెడ్లు, కాపులు, పటేల్ వ్యవస్థ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రెడ్లే. కానీ గౌడ్స్ వీళ్ళు మళ్ళీ వాళ్ళు బీసీలకు ఎందుకు వస్తారో వాళ్ళ కులం వేరు. ఇది ముందు నుంచి కూడా రెడ్లది రెడ్డి కులం కిందనే వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు రెడ్లు కాకుండా రెండ్ల కులం రెండ్లో అనేటోళ్ళు, దాన్ని కొంత మార్చి కాలక్రమేణా కొంత మార్చి రెడ్డిగా మారింది. ఈ మధ్యన వీడియో ఒక చూసాను, మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పారు, రెడ్డి అనేది కులం కాదా, వీళ్ళంతా రెడ్డి. ఆయన చెప్పాడు రెడ్డి అనేది కులం కాదు, కాపు 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 కాస్త ముదిరి, వాళ్ళ తాత పేరు ఏదో మల్లయ్య అని చెప్పాడు. దాని తర్వాత తండ్రి పేరు రెడ్డి వచ్చింది, నా పేరు సుఖేందర్ రెడ్డి అని ఇట్లా వచ్చింది తప్ప రెడ్డి అనేది ఒక కులం కాదు. కాపు అనేది ఇప్పుడు మేము కూడా సరే మా జనరేషన్ కన్నా ముందు మా తాతల జనరేషన్ లో కూడా మేము చూసుకుంటే కొంత సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కొంతమంది కాపులు ఉన్నారు, కొంతమంది దొరలు ఉంటారు, కాపులు ఉన్నారు.
కాపులు వేరే మళ్ళీ దొరలు వేరే అంటారు. కానీ అందరూ మళ్ళీ రెడ్లని పేరు పెట్టుకోవడం అయితే కరెక్ట్ అని అట్లనే రెడ్డి అని పెట్టుకుంటారు. కానీ కొంత వేరియేషన్ అయితే ఉంది. అది కింద స్థాయిలో వెనకటి నుంచి ఉన్న వాళ్ళకు మా తాతల జనరేషన్లో నుంచి కూడా మేము చూస్తున్న కాడికైతే రెడ్డి అనే ఉంటుంది. దొరలు, పటేళ్ళు, కాపులు, ఇది దొరలు కొంచెం వేరే. అంతకుముందు ఇది ఎక్కడికి వచ్చిందంటే మేడం, అంతకుముందు గతంలో ఓన్లీ పురుషులు మాత్రమే ఇది పెట్టుకున్నారు. మీ పేరు పద్మారెడ్డి. గతంలో ఈ మహిళలకు ముందు రెడ్డి అనే పదాలు పెట్టకపోయేది. ఇప్పుడు ఎలా వచ్చేసిందని అంటే మహిళలు కూడా రెడ్డి అనే ట్యాగ్ తగిలిచ్చేసేస్తున్నారు. ఎందుకు ఇంతగానం ఇంత? ఖచ్చితంగా మేము కూడా ప్రతి పెరిగిపోయింది. పెరిగిపోయిన కారణం ఏంటి అంటే ఇంకా ఈ రిజర్వేషన్స్ వల్ల చాలా ఇక మేము భరించినాం చాలా అయిపోయింది. ఈరోజు మా పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చిన్నప్పటి నుంచే చదువుకోవాలని చెప్పి వాళ్ళని కష్టపెట్టి మేము కష్టపడి తీరా చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అమ్మ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి సీట్ వచ్చింది, మరి నాకు రాలేదు అని అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అందుకనే అందులోకి వెళ్ళొచ్చిన బాధ. మేము ఖచ్చితంగా రెడ్డి ఇంతగా తొక్కబడుతున్నారు రెడ్లు అంటే. ఇంత అంటే మాట్లాడే విధానంలో కావచ్చు, అసలు ఏ రోజు కూడా రెడ్డిని ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే కూడా ఇట్లా మాట్లాడింది లేదు. నేను కూడా ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నేను ఓపెన్ స్టేట్మెంట్ చాలా మందికి చెప్పేది కూడా ఇదే. ప్రతి ఒక్క లేడీ కూడా రెడ్డి అని పెట్టుకోవాలి. మన కుల గణన చేసిండ్రు రాష్ట్రంలో. ఏ ప్రాతిపదికన చేసిరండి కులగణన? అంటే పక్కన రెడ్డి అన్న పేరున్న వాళ్ళక. మరి ఆడవాళ్ళందరికీ రెడ్లు ఉండవు కదా, నువ్వు ఎట్లా వాళ్ళందరినీ ఎట్లా తీసుకున్నావు, లెక్కలకి ఎట్లా తీసుకున్నావు? మరి ఇంటింటికి వచ్చి సర్వే చేయాలి కదా. ఏ ఇంటికి వచ్చిండ్రు సర్వే? మా ఇంటికి అయితే రాలేదు. మా ఎవరిని అడిగినా ఎవరి ఇంట్లోకి రాలేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడగలే, మీ సంతానం ఎంత అని అడగలే, మీరు ఏ క్యాస్ట్ అని అడగలే. మరి కులగణన ఏ విధంగా చూసిండ్రు? కొంతమంది రెడ్డి అని ఉంటే ఆ రెడ్డి వరకు తీసుకొని చేసిండ్రా? మరి మహిళలకు రెడ్లను లేరే, మరి ఆ మహిళలంతా రెడ్లు కాలేదా? రెడ్ల కింద లెక్కలకు రాలేదా? ఇవన్నీ కూడా అవసరమే కదా. మహిళలంతా రెడ్డి అని చివరగా మీరు పేరు పెట్టుకోవాలని చెప్తున్నారు. ఎస్, తప్పకుండా పెట్టుకోవాలి, పెట్టుకుంటారు. ఇప్పుడు మార్పు వస్తుంది, ఇంకా ఫ్యూచర్ లో మార్పు వస్తుంది. ప్రతి ఒక్క మహిళ కూడా రెడ్డి పెట్టుకుంటాం. వాళ్ళు రెడ్డి లేని వాళ్ళ పేర్లు కూడా మేము రెడ్డి అనే పిలుస్తాం. అంటే ఇంకా దాన్ని మీరు పెంచి పోషిస్తున్నట్టే కదా ఆ రెడ్డి. ఈ రిజర్వేషన్ వ్యవస్థ రూపు మాపే వరకు మేము అంతే. ఈ రిజర్వేషన్ వ్యవస్థను రూపు మార్పే విధంగా ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకు రిజర్వేషన్స్ వద్దు అంటలేము. అందులో కూడా అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వండి అని చెప్తున్నాను. అర్హులైన వాళ్లకు రిజర్వేషన్ అందించండి. రిజర్వేషన్ వ్యవస్థ తీసేసే వరకు మేము కులం గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా రెడ్డి మహిళలందరూ రెడ్డి అని పెట్టుకుంటారు. ఇప్పుడు కులాల వ్యవస్థ ప్రాతిపదికన చూస్తేనే రిజర్వేషన్లలో వీళ్ళకు న్యాయం జరగట్లేదు కింది కులాలకు. అలాంటిది మొత్తం కుల వ్యవస్థనే నిర్మూలించేస్తే అప్పుడు ఇంకా గందరగోళం. కరెక్ట్, న్యాయం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం, ఉన్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం, వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టే పరిస్థితిలో ఉంటారు, కోట్ల ఆస్తులు ఉంటారు. వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్? మరి మాకొద్దు రిజర్వేషన్స్ అని ఓపెన్ గా ఒక్కలన్నా వచ్చి ముందుకు చెప్పరేమి? మేము చాలా బాగున్నాం, మేము మస్తు ఫైనాన్షియల్ గా చాలా బాగున్నాం, మాకు ఈ రిజర్వేషన్ అనేది మాకు అవసరం లేదు. మరి మా దాంట్లోనే మా ఇంట్లో వాళ్ళకో, మా పాలవులకో, మాకు మా ఇంట్లో పనిచేసే వాళ్ళకో, మా చుట్టాలకో ఇచ్చుకుంటామని ఒక్కలన్నా ముందుకు వచ్చి చెప్పట్లేరేం? చెప్పాలి కదా వాళ్ళన్నా. చెప్పలేదే ఒక్కనాడన్నా, ఒక్క రోజన్నా ఒక్కలన్నా వచ్చి ముందుకు చెప్పగలిగినరా? చెప్పనప్పుడు మరి అడగక ఏం చేస్తారు? మరి వాళ్ళ కోసం కూడా మేమే కొట్లాడుతున్నాం ఈరోజు. నీ జాతిలో ఉన్న వాళ్ళకు, నీ కులంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మేమే మాట్లాడుతున్నాం. ఈరోజు రెడ్లే మాట్లాడుతుర్రు. అది మీరు అర్థం చేసుకోవాలి. కనీసం వాళ్ళు మాకు ఏం అవసరం లేదు, మేము చాలా బాగున్నాం, ఫైనాన్షియల్ గా బాగున్నాం, మేము మా పిల్లల్ని చదివించుకుంటాం, ఈ గవర్నమెంట్ సొమ్ముతో మాకు చదివించుకోవాల్సిన అవసరం లేదు, మా పిల్లల్ని ఫీజులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నామని ఎంతమంది ఉన్నారు ఈరోజు? 50% పైన కాదు, 75% ఆ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ముందుకు చెప్పట్లేరు కదా. చెప్పినప్పుడు కొట్లాడాలి కదా. మీ వాళ్ళలో ఉన్న బీదల కోసం మేమే కొట్లాడుతున్నాం, మా వాళ్ళలో ఉన్న బీదల కోసం మేమే కొట్లాడుతున్నాం, ఏదైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం, వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం. ఈరోజు నాకు కావాలని నేను అడగట్లేనే. కింది వర్గాల కోసం కూడా మేమే కొట్లాడుతున్నామని అంటున్నారు. మీరేం చెప్తున్నారు? కోట్లు కొల్లగొట్టేసి 100 రూపాయలు పంచుతా ఉన్నారు, మజ్జిగ ప్యాకెట్లు పంచి, మంచినీళ్ళ ప్యాకెట్లు పంచేసి మేము దాన ధర్మాలు చేస్తున్నామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లా అనుకుంటే మరి ఏ ఊర్లో అయినా, ఏ గ్రామంలో అయినా, ఇంతకు ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు
ఊర్లో ఒక రెడ్డి ఉన్నప్పుడు వస్తారు, వచ్చి దగ్గరకు వస్తారు. హాస్పిటలే కావచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండొచ్చు, ఇంకో రకంగా కావచ్చు, వాళ్ళకి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు కావచ్చు, ఏ సమస్య వచ్చినా పిల్లల సమస్యనే కావచ్చు, ఇంటి పక్కల గొడవల సమస్యలే కావచ్చు, పాలేరు సమస్యలే కావచ్చు, భూమి సమస్యలు ఎన్నో రకాలుగా తీర్చి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకి ఇంటికి ఆకలితో వస్తే ఒక తిండి వాళ్ళకి ఆ పూట భోజనం పెట్టి వాళ్ళకి మంచి చెడు చెప్పి ధైర్యం ఇచ్చి దాహం తీర్చి బయటికి పంపించే ఘనత రెడ్డికి ఉంది. కాబట్టి మేము మజ్జిగ ప్యాకెట్లు పంచుతాము చూపించుకోవాల్సిన అవసరం లేదు. మంచినీళ్ళు పంచో మజ్జిగ ప్యాకెట్లు పంచో చూపించుకోవాల్సిన అవసరం లేదు. గతం నుంచి కూడా ఇంతకు ముందు నుంచి కూడా ఎకరాల ఆస్తులు, ఒక ఎకరం అమ్మైనా సరే ప్రజల సేవలో ప్రజల కోసం ప్రజల చేత ఉండే రెడ్లు ఎంతో మంది. లాస్ట్ కు వాళ్ళు పెట్టి చనిపోయే పరిస్థితిలో వాళ్ళ కనీసం దహన సంస్కారాలకు కూడా చేతిలో రూపాయి లేని రెడ్లు ఎంతో మంది ఉన్నారు. కోట్ల మంది అలా ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎకరం లేకపోయినా సరే, నాకు ఎకరం లేకపోయినా సరే నేను ప్రజల కోసం ఉంటా. ఎకరం ఇంటి వాళ్ళ కోసం అమ్మినరో లేదో కానీ జనాల కోసం అమ్మిన రెడ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఏదో ఆస్తులు కూడగొట్టుకున్నారు కనుక ఆస్తులు కూడా కొట్టుకున్నాడు పోగొట్టుకోలేడు. ఎవరో వెనకట సంపాదించినయో వెనక ఆస్తులో ఉన్నాయి. రెడ్లు అన్నప్పుడు ఉన్నారు. రెడ్ అంటేనే వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. ముందు నుంచి కూడా వ్యవసాయదారు కుటుంబాలు రెడ్లే, అందరికీ వ్యవసాయదారు కుటుంబాలే. వ్యవసాయ భూములు ఉన్నాయి. భూమి ఎకరం చేసిండ్రు, ఎకరంలో పుట్టాడు, 2 పుట్లు పండినాయి, ఇంకా 4 ఎకరాలు కొందాం, ఇంకో 4 పుట్లు పండిద్దామని కొనుక్కున్నోళ్ళే కానీ వెనకటి నుంచి కూడా అట్లా కొనుక్కొని ఎకరాలు ఉన్నోళ్ళే వ్యవసాయం చేసిన వాళ్ళే కానీ కూలికి పోయిన వాళ్ళు కాదు కదా రెడ్లు. ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు ఉంటాయి వాళ్ళకు, పండినాయి, పంట పండినాయి. మేము మా చిన్నప్పుడు చూసేది ధాన్యాలు మొత్తం ఇట్లా రూమ్లల్లో మొత్తం గరాజులలో ధాన్యాల బస్తాలు ఉంటుండే. మరి అవన్నీ అమ్మినా డబ్బులు వస్తాయి. ఎకరాలు కొనుక్కోక ఏం చేస్తారు? ఎందుకు కొన్నారు చెప్పండి? కష్టపడతారు, పైసలు సంపాదించుకున్నారు, కొనుక్కున్న దానికి ఇంకో జనరేషన్ వచ్చి వాళ్ళు రెడ్ల కోసమో లేక రెడ్ల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు, లేదా బీద వాళ్ళు ఊర్లో గ్రామాల్లో పెద్దరికం చేస్తున్నప్పుడు వాటన్నింటిని అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఒకే రకం ఉండరు కదండి. ఏ జాతిలోనైనా ఏ కులంలోనైనా ఒకే రకంగా ఉండరు. పెద్దలు సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రజల కోసం ప్రజాసేవ. వెట్టి చాకిరీ చేయించుకున్నారు అనేది కూడా వెట్టి చాకిరీ చేయించుకోవడం అంటే ఈరోజు ఇప్పుడు ఈ ధాన్యాగారాలు ఈ మాండాగారాలు అన్ని పేదలతో చేత వెట్టి చాకిరీ చేయించుకొని వీళ్ళంతా గరిసెలు నింపుకోవడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఉంటారండి, వాళ్ళకి భోజనం ఈరోజు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ఏదో రూపాయి వస్తుందనే చేస్తారు కదా. వాళ్ళు కూడా అంతే కదా, రూపాయి వస్తుందనే కదా వాళ్ళు ఇంటికి వచ్చిండ్రో, ధాన్యాలు మోసిండ్రో, బస్తాలు మోసిండ్రో, ఏదో చేసిర్రు, రూపాయి వస్తుందనే చేసిర్రు, అంతే కదా. రూపాయి వస్తుందనే చేస్తారు, రూపాయి కోసమే చేసిండ్రు. శ్రమకు తగ్గ వేతనం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ రోజున్న రూపాయి విలువ ఎంత ఉందో ఆ రోజు ప్రకారంగా ఆ రోజు ఇచ్చిండ్రు. ఆ రోజు డబ్బు లేదు, ఇంత విచ్చలవిడిగా డబ్బు లేదు. ఉన్నాయే ఏదో పంటో భూమో బియ్యమో ధాన్యమో ఫలమో ఇచ్చేది, వచ్చిన వాళ్ళకి పని చేసిన వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ రోజులాగా ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ రోజు పైసలు రొటేషన్ ఇంత ఘనంగా లేదు. 100 రూపాయల చేతిలో వాళ్ళ దగ్గర కూడా లేని రోజులు. ఇంట్లోనే అన్ని పండించుకునే వాళ్ళు, ఇంట్లోనే తినేళ్ళు, ఉన్న పల్లీల పంటతోని నూనె తయారు చేసుకునేటోళ్ళు ఇంట్లోనే ఉండేది, ఇంట్లోనే వేసేది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి. వాళ్ళకు ఉన్నది ఏదో వాళ్ళు ఇచ్చిండ్రు. పంట ఉంది తినడానికి బియ్యం అడిగినరో, ఆ రోజు తినడానికి రైస్ కూడా లేని పరిస్థితిలో కూడా ఉన్నారు. గట్క తిన్న బతికే ఉన్న రోజులు కూడా చాలా మంది ఉన్నారు, రెడ్లు కూడా ఉన్నారు. అంటే పేదలను పేదలుగా ఉంచే ప్రయత్నమే చేశారు, వాళ్ళని ఎదిగే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఎదిగే ప్రయత్నం అంటే ఈరోజు గవర్నమెంట్ ఉంది, ఈ రోజున్న పరిస్థితి చూడండి. డబ్బులు ఉన్నాయి, తెలివి ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగింది. మీరు ఎందుకంటే ఫ్రీలు ఇస్తారు? అన్ని బియ్యం ఎందుకు ఫ్రీ ఇవ్వాలి వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? ఫ్రీ రైతు బంద్ అంటారు, ఆ బంద్ అంటారు, ఈ బంద్ అంటారు, లోన్లు మాఫీ అంటారు, బియ్యం ఇస్తున్నాం అంటారు. బియ్యం ఎందుకు ఇవ్వాలి? బియ్యం నుంచి వాళ్ళని బద్దకిష్టం చేసిరే కదా. అంటే ఒక రకంగా మరి ఈ రోజున్న గవర్నమెంట్లే ఆ పని చేస్తున్నాయి కదా. వెనకట ఎప్పుడో గతంలో ఏమేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్న పంట ఏదో ఇచ్చిండ్రు. రైతు బంద్ అన్నారు, రైతు బంధు వల్ల ఎవరికి మేలు జరిగింది? పేదోడికి కూలోడికి మేలు జరగలే కదా. అందుకే కదా మొన్న
భూములు ఉన్న కులాలకి ఆధిపత్య కులాలకి 100 ఎకరాలు ఉన్న కులాలకి మేలు జరిగింది కదా. 100 ఎకరాల మేలు జరిగింది. అది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాన్ని మేము కూడా ఖండించినాం చాలా సార్లు. అది కరెక్ట్ కాదు. 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, కొంత లిమిట్ పెట్టాలి, 5 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది చాలా మంది కూడా ఖండించారు. మేము కూడా ఖండించినాం దాన్ని. అది మేమేం కరెక్ట్ అనట్లేము కదా, రైతు బంధు వేయడం కరెక్ట్ అని మేము అనట్లేము. కొంత లిమిట్ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇచ్చి ఉండాల్సి ఉంటాయి. ఇయ్యక తప్పే కదా, అది కూడా తప్పే. ఫ్రీ ఇవ్వడం కూడా తప్పే, ఇట్లు ఇవ్వడం తప్పే, బియ్యం ఇవ్వడం తప్పే. ఫ్రీ సరే ఒక హెల్త్ అండ్ స్టడీ ఇవ్వు, హెల్త్ వల్ల వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటారు, వాళ్ళు సరే ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి ఉంటుంది. స్టడీ ఇవ్వండి, దానివల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే సత్తా వాళ్ళకి కల్పించండి ఫ్రీ చదివిచ్చి. అంతేగాని బియ్యం ఇచ్చి ఇచ్చి ఈ రోజే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడో గతంలో మీరు వాళ్ళని ఇట్లా వాడినరు అంటే ఇక మరి ఏం చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర కూడా ఆ రోజు ఉన్నది ఏం డబ్బు లేదు, ఉన్న పంటనే ఉండే, వాళ్ళకి అవే ఇవ్వగలిగినరు. ఆ రోజు నుంచి కూడా కాదు, ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది కదా. అంటే గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు ఏదో కొంతమంది వరకే మీరు హై స్థాయిలో ఉండాలి, మిగతా వాళ్ళకి అందరికీ మళ్ళీ ఫ్రీ ఇచ్చి వాళ్ళని అక్కడనే ఉంచాలనే కదా. అదే నేను చెప్తున్నది, రిజర్వేషన్ వ్యవస్థ అందుకే తీసేయాలంటుంది. వెనకట తప్పు జరిగిందని అంటే జరిగిందేమో, జరిగి ఉండొచ్చు. అప్పుడున్న పరిస్థితిలో, అప్పుడున్న సిచ్యువేషన్స్ కావచ్చు, అప్పుడున్న పద్ధతుల వరకు ఎవరు కూడా నువ్వు ఒక మనిషి రాగానే నీకేం 20,000 30,000 ఇచ్చే స్థితి ఆ రోజు లేదు. నిన్ను మొత్తం పైకి తీసుకొచ్చే స్థితి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఎవరికి ఉండదు. అది ఎవరికి ఉండదు. ఈ రోజున్న గవర్నమెంట్ చేయలేకపోతుంది కదా. అది ఆ రోజుల్లో ఉన్న రెడ్లు ఎట్లా చేస్తారు? రెడ్లను ఎట్లా మీరు తప్పు బట్టి మాట్లాడతారు? చేయలేరు, ఎవరైనా చేయలేరు. అది సాధ్యమయ్యే పని కాదు. మిమ్మల్ని ఆ మధ్యన చూశాను, తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము, స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడము, ఇదంతా ఒక ఆందోళన. ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక ఆందోళన చేశారు. అంటే ఒక బీసీల పట్ల, బీసీల కోసం ఉద్యమిస్తున్న ఒక నాయకుని పట్ల మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? బీసీల వల్ల అన్నారు కదా, బీసీ మొత్తం వచ్చి బీసీ కుల సంఘ నాయకులు వచ్చి చెప్పిండ్రా ఆ మాట అన్నారా? నీ సొంత ఎజెండాని, నీ సొంత విషయాన్ని, నీ సొంత ఆలోచనని నువ్వు ఎట్లా మాట్లాడతావు? అట్లా బీసీ సంఘం అంతా వచ్చి చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం. కానీ చెప్పలేదు అక్కడ. నువ్వు రెడ్డి అని మాట్లాడుతున్నావు, నువ్వు బీసీ అని మాట్లాడుతున్నావు. రెడ్డి గురించి మాట్లాడు, నీకు దమ్ముంటే. రెడ్డిలను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నువ్వు మున్నూరు కాపు, నీ కులమైంది మున్నూరు కాపు గురించి మాట్లాడు. బీసీ సంఘం మొత్తం, బీసీ సమాజం అంతా నీ అనుకున్నట్టు నా మాట మొత్తం వేదము మొత్తం బీసీ సమాజం మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతావు? నేను చాలా మంది బీసీ సంఘ నాయకులను అడిగిన, మీ అభిప్రాయం ఏందండి, ఇట్లా తిట్టడం ఏంది, కరెక్టేనా అంటే, కాదు మాకు సంబంధమే లేదు, మేము కూడా చెప్పినా, మేము ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా, మేము అసలు ఆ మాటకు మాకు సంబంధమే లేదని చెప్పిండ్రు. నీ ఒక్క ఆలోచనను నీ వ్యక్తిగతంగా నీ ఎజెండా కోసము, నీ జెండా కోసము, నిన్ను నీవు హైప్ చేసుకోవడం కోసము ఒక రెడ్డిని తిడితే నేను హైప్ అవుతా అన్న ఆలోచన, అంత నీచపు ఆలోచన చూడండి. ఒక రెడ్డిని తిడితే ఇక నా మీద వీళ్ళు యుద్ధం చేస్తారు, నేను హైప్ అవుతా. సరే, అట్లా కూడా మేము చాలా సార్లు ఓపిక పట్టినాం. పోనీ ఏదో ఒర్లుకొని అనుకున్నాం. కానీ ఇంకా 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 మాట్లాడుతుంటుంటే తట్టుకోలేక ఒకరోజు నేను దీన్ని పిలుపునియడం జరిగింది. ఎల్బీనగర్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది కూడా సంఘ నాయకులు, చాలా మంది పోలీస్ స్టేషన్ లో మేము ఇవ్వడం జరిగింది, చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు. బీసీ ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం కదా ఇది. బీసీ ఉద్యమాన్ని అనగదొక్కడం ఎట్లయితుందండి? అది ఓన్లీ తీన్మార్ మల్లన్న వ్యక్తిగత అభిప్రాయం. అది బీసీ ఆయన ఎందుకు ఆపాదించుకుంటుండో మీలాంటి వాళ్ళు కూడా ఆయనకు ఆపాదించొద్దు. బీసీ ఆయన ఒక్కడే కాదు. అంటే తీన్మార్ మల్లన్న అనేది ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, బీసీ రిప్రజెంటేషన్ అధ్యక్షుడు మాట్లాడాలి కదా. బీసీ సంఘ అధ్యక్షుడు వచ్చి కూర్చొని మాట్లాడమనండి. ఆయన ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన హైప్ పెరగడం కోసం ఆయన మాట్లాడిండు. ఆయన ఎక్కడ బీసీ కుల సంఘ నాయకుడు కాదు. వాళ్ళని చెప్పమనండి, వచ్చి చెప్పి మాట్లాడితే మేము అప్పుడు ఆయనను బీసీగా మేము కన్సిడర్ చేస్తాం. వ్యక్తిగా మాట్లాడతలేను, బీసీల తరపున మొత్తం జాతి తరపున మాట్లాడుతున్నా. ఆయన జాతినే వచ్చి చెప్పింది కదా. ఆయన జాతి అధ్యక్షులు, కుల అధ్యక్షులు వచ్చి చెప్పిండ్రు కదా, మాకు సంబంధమే లేదు, ఆయన నోటి మాటలకు మాకు సంబంధమే లేదు, మేము ఎప్పుడైనా రెడ్డిలను గౌరవం ఇస్తాం, రెడ్డిలు అంటే మాకు చాలా రెస్పెక్ట్ అని వాళ్ళ సంఘ నాయకులందరూ వచ్చి చెప్పారు కదా, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆయన వచ్చిన సంఘ నాయకులు వచ్చి చెప్పిండ్రు, గిట్టన్ వాళ్ళు వచ్చిండ్రు. మరి నువ్వు కూడా 10 మంది తీసుకొచ్చి చెప్పి ఎవరితో చెప్పిస్తావు? ఎవరు వస్తారో చూస్తాం మేము. అది కూడా మరి చూస్తాం, మరి
ఎవరు వచ్చి మాట్లాడతారో చూడమనండి. నువ్వు తలకాయ లేకుండా నువ్వు మాట్లాడిన మాటలకు వాళ్ళందరూ ఎందుకు ఆపాదించుకుంటారు? వాళ్ళందరికీ ఏం అవసరమని ఆపాదించుకుంటారు? ఎవరు వస్తారో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. మేమందరం కూడా ఇట్లానే తిడతాం రెడ్డిలు అన్నాడు, అప్పుడు చూస్తాం. ఊరూరా తిరిగి ఒక్కొక్క బీసీలను మేల్కొల్పే ప్రయత్నం, బీసీలను మేల్కొల్పి ఆయన ఎవరికి ఏబీసీకి ఏం న్యాయం చేసిండండి? ఏం న్యాయం చేసిండు ఆయన? ఎవరికి ఏం న్యాయం చేసిండు? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుండు, ఛానల్ ని దందాలాగా నడిపిండు, బ్లాక్ మెయిల్ చేసిండు. ఆయన రాజకీయంగా ఎదిగిండు. ఆ పార్టీలో పోయిండు, ఈ పార్టీలో పోయిండు, 3 పార్టీలు 4 పార్టీలు మారిండు. ఆయన ఎదిగిండు. బీసీలకు ఎవరికి న్యాయం చేసిండు ఆయన? బీసీకి ఏ ఒక్క బీసీకి న్యాయం చేసిండు? వచ్చి చెప్పమనండి మీడియా ముందర. మాకు తీన్మార్ మళ్ళీ ఇది చేసిండు, మేము బాగుపడ్డామని. ఎవరికి రిప్రజెంటేషన్? ఒక ఛాలెంజ్ విసిరాడండి. రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు, మా ఓట్లతోనే మేము గెలుస్తాం, రెడ్ల ఓట్లు మాకు అవసరమే లేదన్నాడు. ఆయన మీరేమంటారు? అసలు ఆయన ఎవరు? ఆయన ఎవరు? రెడ్డిలో ఓట్లు అవసరం లేదా అనడానికి ఆయన ఎవరు? మరి మొన్న ఆయన ఎక్కడైతే ఒర్లిండో అక్కడనే కదా గెలిచి చూపించండి రెడ్డి. కనీసం అప్పుడైనా తలకాయ ఉండాలి కదా. ఆయన ఎవరు అసలు మాట్లాడడానికి? రెడ్డి ఓట్లు మాకు అవసరం లేదని చెప్పడానికి అసలు ఆయన ఎవరు? చెప్తే విన్నారా మీ వాళ్ళు? ఎందుకు గెలిపించారు మరి మొన్న? కనీసం ఆలోచన ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ రెచ్చగొట్టే అంశాలు. ఇలాంటి అన్నిటికి కూడా క్లోజ్ అవ్వాలి అంటే ఈరోజు ఈ కులగణన రైట్ టైంలో. రేవంత్ రెడ్డి గారు కూడా అంతకు ముందు ఒక సమావేశం, రెడ్డికి పుడితే రెడ్డికే ఓటేయాలి అనే నినాదం, అదెంత వరకు కరెక్ట్ అండి? ఈయన ఓట్లు అవసరం లేదు అన్నాడు. ఆయన ఏమన్నాడు? రెడ్డికి పుడితే రెడ్డే ఓట్లు వేయాలని. అంటే రెడ్లే ఓట్లు వేసేస్తే గెలుస్తారా? సీఎం అవ్వకముందు అన్నాడా? సీఎం అవ్వకముందు రెడ్డికి పుడితే రెడ్డికే ఓటేయాలి. ఇక మరి బీసీలు చెప్పాలి దానికి సమాధానం. బీసీలు ఎందుకు ఓట్లేసి ఆయన సీఎం ఎందుకండి అని మాకెట్లా తెలుస్తుంది? మేము చెప్పలేం కదా. అన్నప్పుడు రెడ్లు మాత్రమే ఓట్లు వేయాలి, బీసీలు వేయొద్దు కదా. మరి వేసిరు కదా, సీఎం అయిండు కదా, గెలిచిండు కదా. దానికి ఇంకా అదే సమాధానం కదా. మనం ప్రత్యేకంగా చెప్పే సమాధానం ఏముంటది? వద్దన్నాడా అని మీరు అంటారు, నేనైతే వినలేదు అది. ఒకవేళ నిజంగానే ఆయన వద్దని ఉంటే నేనైతే వినలేదు అది. నిజంగానే మీరు వద్దను అంటారు, మీరు చెప్తారు కాబట్టి నేను ఓకే అనుకుంటే కూడా, వద్దంటే కూడా వేసిండ్రు అన్నట్టే కదా. అంటే రెడ్డి కావాలి అని అనుకున్నారు కదా. మరిగా దానికి ఎవరేం చేస్తారు? ఎవరం ఏం చేయలేం కదా. దానికి మనం సమాధానం చెప్పలేదు, కాలమే సమాధానం చెప్పింది. మీరు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మీరు బీజేపీలో కీలక నేతగా ఉండి ఈ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండడం అంటే రెడ్డిలను మొత్తం, మహిళా రెడ్డిలు మొత్తం బీజేపీకే కన్వర్ట్ చేసేట ఏంటి అసలు? నో, నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఈ V5 సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. నాకు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఒక కన్ను అయితే బీజేపీ ఇంకో కన్ను. రెండింటిని సమన్యాయం చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నదే నా ఆలోచన. అట్లనే వెళ్తున్నా ఖచ్చితంగా. ఎక్కడ ఏ రెడ్డి సంఘం మీటింగ్ లో మీకు బీజేపీ జెండా కనిపించదు, బీజేపీ మాట వినిపించదు. ఏ రెడ్డి సంఘం మీటింగ్ లో కూడా చాలా చేస్తుంటుంటాం ప్రోగ్రామ్స్, ఉమెన్స్ డేలు చేస్తాం, బతుకమ్మలు చేస్తాం, సమ్ టైమ్స్ చాలా చేస్తుంటుంటాం. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఎవరికి కూడా మీరు బీజేపీలోకి రండి అని మేము చెప్పాం. మమ్మల్ని చూస్తారు, వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తారు. ఏం కార్యక్రమాలు చేస్తారు? రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఏం చేస్తుంది అసలు? అంటే ఎవరన్నా వేరే ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఎవరైనా తిరగబడితే మీరు వేయాలని అనడమా? ఏంది అసలు? అట్లాంటి కులంకి సంబంధించిన మాటలు ఉండవు, ఇంకో కులాన్ని కించపరిచే మాటలు అసలే ఉండవు అసోసియేషన్ లో. ఒక్క అసోసియేషన్ లో ఏంటి అంటే ఏ ఉద్దేశంతో మొదలు పెట్టినామంటే, అరే అన్ని సంఘాలకు గ్యాదరింగ్ ఉంది, అసోసియేషన్ లో వాళ్ళ సంఘాల వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రెడ్డి కార్పొరేషన్ గురించి కూడా మనం మాట్లాడారు. అరే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన పిల్లలు కూడా రిజర్వేషన్స్ వల్ల బాధపడుతున్నారు, కార్పొరేషన్ కావాలి. ఇంతవరకే మా సబ్జెక్ట్, ఆడి వరకే మేము మాట్లాడతాం. ఇంకో కులాన్ని కించపరిచి మాట్లాడడమో, తక్కువ చేసి మాట్లాడడమో రెడ్డి స్వభావం కాదు. అది రెడ్డిల స్వభావం కాదు. అందరినీ కలుపుకపోయే వాళ్ళే రెడ్డి. కాబట్టి మేము అసోసియేషన్ నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటుంటాం, బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తుంటుంటాం,
రెడ్డిలలో ఎవరైనా బీద వాళ్ళు ఉండి బాగా చదువుకొని చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు చదువు పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా హెల్ప్ చేయడం కానీ మాకు తోచినంత మేము చాలాసార్లు చేయడం జరిగింది. ఒక 2-3 డాక్టర్ అమ్మాయిలకు చేసినాము, హెల్త్ పరంగా చేసినాము. అట్లా కొంతమందికి హెల్ప్ చేయడం కానీ, కొన్ని సోషల్ సర్వీస్ ఉంటాయి, ఉమెన్స్ డేలు, బతుకమ్మలు, ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్స్, ఉపాధి. తర్వాత మహిళలు ఎంతో మంది అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మహిళా సాధికారత దిశగా వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కాడికి తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్లను ప్రమోట్ చేయించడం, వాళ్ళ బిజినెస్లు బయటకి అంటే కొంతమంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు, ఈ బిజినెస్ రంగంలో ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోలు కూడా ఈ రోజు చాలా మందికి పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంతమంది ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధాలు కావచ్చు, ఇట్లా పెళ్లిళ్ళు, ఒకరికొకరికి పరిచయాలు, సెటిల్స్ కావడం కావచ్చు, గ్రూప్ మన అసోసియేషన్ లో కూడా వాళ్ళకి ప్రమోట్, ఇక్కడ పిల్లకాడు ఉన్నాడు, ఇక్కడ పిల్లు ఉన్నాడు అని చెప్పడం కావచ్చు. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ అసోసియేషన్ వల్ల పొందుతున్నారు, పొందిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రోజు ఇలాంటి వేలోనే వెళ్తుంది. కానీ ఇంకో కులాన్ని తక్కువ చేసి మాట్లాడడము, ఇంకో కులం గురించి అట్లాంటి అసలు సమస్య లేదు. ఆ ఎజెండానే కాదు మాది. అందరినీ కలుపుకుపోయే వాళ్ళే రెడ్డి. ఎవరైనా నాకు కాల్ చేస్తుంటుంటారు, కొంతమంది వేరే క్యాస్ట్ వాళ్ళు కాల్ చేస్తుంటుంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అక్క మీ ప్రోగ్రామ్ అవుతుంది కదా అక్క, మేము రావచ్చు అక్క, మేము రెడ్డి కాదు అక్క అంటే, బ్రహ్మాండంగా రావచ్చమ్మా, ఎవరైనా రావచ్చు, మీకు రావాలని ఉంటే తప్పకుండా రండి అని చెప్తాం, వెల్కమ్ చేస్తాం, రమ్మంటాం, వస్తారు పోతారు, అదంతా అట్లా ఏముండదు. అలాగే రెడ్డి అంటే పాలించాలి, శాసించాలి అనే ఒక నినాదాన్ని మీ మీటింగ్లలో, స్పీచ్లలో పదే వింటుంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, మా గురించి మేము చెప్పుకుంటాం. డెఫినెట్ గా మేము పాలించాలి అంటాం, మాకు ఓటు వేయండి అని చెప్తాం, మేమే ఉండాలి అంటాం. బీసీలు కూడా చెప్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, బీసీకే ఓటు వేయండి, మేమే పాలించాలి, మేమే ముఖ్యమంత్రి కావాలని. మీరు చెప్పుకునేది మీరు చెప్పుకుంటారు, మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాం. అల్టిమేట్ గా ప్రజలు ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి చేస్తారు, వాళ్ళే రాజ్యాధికారం, అంతే. దాంట్లో కనిపిస్తుంది కదా ఒక ధిక్కార స్వరం అనేది. అక్కడ అన్ని పార్టీలు, రెడ్డి మీటింగ్ అనగానే అన్ని పార్టీలు ఏకమైతాయి. ఇక్కడ ఒక కులంలో 100 పార్టీలు ఉంటాయి, బీసీ ఎస్సీ ఎస్టీలలో. అది అందరిలో ఉంటదండి, అది అందరిలో ఉంటది. ఇప్పుడు నేనున్న బీసీ, నేను ఉన్నా రెడ్డి, ఉన్నా ఒక బీజేపీలో ఉన్నా, నేను రెడ్డినే. అట్లానే నేను వేరే పార్టీ మీటింగ్ కి నేను పోను, వేరే ఏ పార్టీ మీటింగ్లకు మేము పోము. అసోసియేషన్ లో ప్రోగ్రామ్ అయినా మాత్రం జెండా పెట్టేది ఉండదు, అన్ని పార్టీల వాళ్ళని మేము ఆహ్వానిస్తాం. అంటే యూనిటీ ఎక్కువ. అది యూనిటీ అని కూడా చెప్పలేము, యూనిటీ ఉంటది డెఫినెట్ గా. ఎవరి క్యాస్ట్ కి వాళ్ళకి కొంత పరిచయాల వల్ల కావచ్చు. నేను చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు రమ్మంటే వస్తారు, వేరే పార్టీలో ఉన్నా కానీ. అది కామన్ కదా, అది పార్టీకి సంబంధం లేదు, అది అసోసియేషన్ కి సంబంధం. రెడ్డి అది అందరిలో జరుగుతుంది. ఈ రోజు మేము చూస్తాం, కొన్ని మీటింగ్స్ లో చూస్తున్నాం కదా, బీసీ మీటింగ్లను పెడతారు, తర్వాత పద్మశాలి మీటింగ్స్ అని చూస్తున్నాం. అన్ని పార్టీల మీటింగ్లు లో కూడా మున్నూరు కాపు మీటింగ్స్ పెడతారు. అన్ని పార్టీ మీటింగ్స్ లో అన్ని పార్టీల వాళ్ళు కూడా కుల మీటింగ్లలోకి వెళ్తున్న వాళ్ళని చూసాము. కానీ వాళ్ళందరూ బ్రహ్మాండంగా పెట్టుకుంటారు, వాళ్ళందరూ ఒక రెడ్డి మీటింగ్ పెడితే మాత్రం మీరు రెడ్డిలు మాత్రమేనా, రెడ్డిలే ఇట్లా, రెడ్డిలే అట్లా అనడం ఎక్కువ వింటుంటాం. అది మనం పెట్టడం అందరూ పెడతారు, వినడం. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మనము, అంటే కింది వర్గాల కోసము సహాయం చేస్తాము, సపోర్ట్ చేస్తాము, కింది వర్గాలను ఆదరిస్తాము అనేది మీరు చెప్తా ఉంటారు. కానీ పూలే, అంబేద్కర్ లాంటి ఫోటోలు మనం మీ రెడ్డి కానీ వెల్మ కానీ వీళ్ళలో ఇళ్ళ ఎక్కువ కనిపించవు. మామూలుగా ఓన్లీ బహుజనుల పూలే, అంబేద్కర్ ఫోటోలు కనిపిస్తాయి. మీరు ఎందుకు పెట్టుకోరు? అంటే మీరు ఒకటి ఆలోచించాలి, జ్యోతిరావు పూలే గారు ఉన్నారు, తను ఏ ఉద్దేశంతో ఈరోజు ఆమె అంత ఇది ఉన్నారు అంటే, ఆనాడు స్త్రీకి విద్య అవసరము, స్త్రీ విద్య లేదు కాబట్టి స్త్రీకి విద్య అవసరము అన్నతోని బడుగు బలహీన వర్గాలకు విద్య ఉంటే మంచిగా ఉంటది అని ఆనాడు ఆమె అది స్థాపించింది. ఆమె స్కూల్స్ చేసింది. మీరు V5 వచ్చేసి ఒక మహిళగా, ఒక రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ రోజున మీరు ఇంత వాయిస్ ఇవ్వగలుగుతున్నారు. మేము తనను మేము రెస్పెక్ట్ చేస్తాం, 100% రెస్పెక్ట్ చేస్తాం. మేము బీజేపీ ప్రోగ్రామ్స్ మా ఇండ్లలో రెడ్డిలే కూడా ఉండవు. ఎందుకుంటాయి? ఏముండవు. మీటింగ్ పెట్టినప్పుడు రెడ్డిలే ఉంటాయి. వాళ్ళు బహుజన మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు పూలే గారి పెట్టుకుంటారు. బీజేపీ పార్టీ నుంచి పార్టీ పరంగా ఏమన్నా అయినప్పుడు, పార్టీకి సంబంధించిన అయినప్పుడు, పూలే జయంతి వచ్చినప్పుడు పూలే ఫోటో పెడతాము, వేస్తాం, దండం పెడతాం, అన్ని చేస్తాము. ఆమె జయంతి ఉత్సవాలు చేస్తుంటాం, అన్ని చేస్తాము.
పార్టీ పరంగా మా ఇళ్లలో రెడ్డిలే కూడా పెట్టుకోం మేము. వీరనరసింహారెడ్డి ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళు అందరు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరి ఫోటోలు ఎందుకు పెట్టుకుంటాం? రెడ్డిలే ఏం పెట్టుకోము, ఎవరికి పెట్టుకోము. పూలే గారిదే కాదు, రెడ్డిలది కూడా పెట్టుకోము మేము. మీటింగ్స్ అయినప్పుడు మాత్రం పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టి మీటింగ్ చేయడం, అది వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం, ఎవరైనా చేస్తారు. అదొక కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అంటే కులం అందుకోసమనే అడిగేది, ఎందుకంటే ఒక జ్యోతిరావు పూలే గాని అంబేద్కర్ గాని ఒక కులానికి ఆపాదించే పర్సనాలిటీస్ కావు. బట్ అలాంటి ఫోటోలు ఓన్లీ మనం బహుజనుల ఇళ్లలో మాత్రమే, ఎక్కడ బహుజనులు పోయినా గానీ అక్కడ కనిపిస్తా ఉంటాయి. కానీ అంటే చూడండి, వాళ్ళు చేతిలో ఇళ్లలో మాత్రం కనిపించాయి. మా దాంట్లో ఎవరి ఇళ్లలో ఎవరి కూడా కనిపించవు. ఆమెదే కాదు, ఇంకెవరి ఇప్పుడు రెడ్డిల కోసం కొట్లాడిన వాళ్ళే కూడా ఎవరి ఇళ్లలో పెట్టుకోరు. ఎందుకు పెట్టుకుంటారు? ఎవరో ఫోటోలు ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆమెకు మనం సన్మానం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఫోటోలు పెట్టుకోవడం అనేది ఒక పెద్ద విషయం అని నేను అనుకోను. రైట్ మేడం. పద్మారెడ్డి గారు, చివరిగా మీరు చెప్పండి, అంటే రెడ్డి అసోసియేషన్ నుంచి వెళ్ళి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీలకు కానీ లేకపోతే మీ రెడ్డి జాగృతికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఒకటే మాట అండి, జనగణనతో పాటు కులగణన ఒక మంచి సక్రమమైన మార్గంలో జరగాలి. ఒక దాన్ని డేటా అంతా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ కులాల గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక రిజర్వేషన్ వ్యవస్థ కూడా కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికనే కులగణన రావాలి అని నేను కోరుకుంటున్నాను. రిజర్వేషన్స్ ప్రకారంగానే ఇంకా ఉండాలి అని, ఆర్థిక స్థితిగతుల ప్రకారంగానే రిజర్వేషన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే జరగాలి అని అనుకుంటున్నాను. దానికోసం మేము ఖచ్చితంగా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ మొన్న మేము గవర్నర్ గారిని కలిసాము. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాము. అన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి కూడా మేము వినతి పత్రం, ఈ విషయం పైన వినతి పత్రం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. తొందరలోనే ఆ పని కూడా చేస్తాము. వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇస్తాం. కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక వ్యవస్థను బట్టే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇది జరిగితే నిజంగా కూడా రాష్ట్రం చాలా 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 ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి దీనికి అన్ని మీడియా ఛానల్స్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి, ప్రజలు సపోర్ట్ చేయాలి. దీనికి మేము కూడా మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఈబీసీ నుంచి మేమందరం కూడా మొన్న వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈబీసీ అధ్యక్షుడు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉంటారు, ఆయనతో పాటు అందరం కలిసి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అందరికి ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఇవాళ లీడర్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన నుంచి కానీ ఒక్క బీసీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు? తెచ్చుకోండి, కెపాసిటీ ఢిల్లీకి పోండి, రాజకీయం చేసుకోండి, తెచ్చుకోండి. ఎవరు అంటున్నారు? వద్దనైతే మేము అయితే ఆపట్లేం కదా. పద్మారెడ్డి V5 సీఈఓగా ఎందుకు కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు. నేను బీసీ అంటే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళ? బీసీ అనగానే ఓటేస్తానికి ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మనం చూపిస్తే కదా ఓటేసేది. ఈరోజు బీసీలో ఉన్న దగ్గర మాత్రం బీసీలు గెలిచిండ్రా, పోయిండ్రా? ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది చేసిండ్రు? నేను కూడా ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నేను ఓపెన్ స్టేట్మెంట్ చాలా మందికి చెప్పేది కూడా ఇదే, ప్రతి ఒక్క లేడీ కూడా రెడ్డి అని చెప్తారు. చిన్న జరిగిన కులగణనలో ఓసీలను ఎక్కువ చేసి చూపించారనేది వాదన, ఆరోపణ. గుడ్డి లెక్కలతోని, గుడ్డి ఆలోచనతోని ఏదో మేము అప్పుడు 90 ఏళ్ల క్రితం ఇంతమంది ఉన్నాం కాబట్టి మనిషికో ఇద్దరిని కన్నా ఇంతమంది మైతం అనుకుంటే ఎట్లా లెక్కలు అవుతుంది? అవన్నీ గుడ్డి లెక్కలు కాబట్టి కదా. ఈ కులగణన తర్వాత కులం అనే మాట రావద్దు. ఇన్ని రోజులు మనం ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, బహిరంగంగా కూడా కొట్లాడుకునే స్థితికి ఎందుకు దిగజారుతున్నారు అంటే మేము సంఖ్యాపరంగా మేము ఎక్కువ
మేము ఎక్కువ. ఇప్పుడు కులాల వ్యవస్థ ప్రాతిపదికన చూస్తేనే రిజర్వేషన్లలో వీళ్ళకు న్యాయం జరగట్లేదు కింది కులాలకు. అలాంటిది మొత్తం కుల వ్యవస్థనే నిర్మూలించేస్తే మరి వాళ్ళ కోసం కూడా మేమే కొట్లాడుతున్నాం ఈరోజు. నీ జాతిలో ఉన్న వాళ్ళకు, నీ కులంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మేమే మాట్లాడుతున్నాం ఈరోజు. రెడ్లే మాట్లాడుతుర్రు. ఎవరికి ఉండదు. ఈ రోజున్న గవర్నమెంట్ చేయలేకపోతుంది కదా. అది ఆ రోజుల్లో ఉన్న రెడ్లు ఎట్లా చేస్తారు? రెడ్లను ఎట్లా మీరు తప్పు బట్టి మాట్లాడతారు? బీసీల కోసం ఉద్యమిస్తున్న ఒక నాయకుని పట్ల మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? బీసీ సంఘం మొత్తం, బీసీ సమాజం అంతా నీ అనుకున్నట్టు నా మాట మొత్తం వేదము మొత్తం బీసీ సమాజం మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతావు? మా సొమ్ము 1,20,000 కోట్ల మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీ మీరు దాక్కుంటా మమ్మల్ని తాగమంటారా? పోనీ చిల్ల ఏదో వదులుకొని అనుకున్నాం. కానీ ఇంకా 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 మాట్లాడుతుంటుంటే తట్టుకోలేక ఒకరోజు నేను మీరు చెప్పే దాని ప్రకారం బహుజనులకు ఆలోచన శక్తి తక్కువ.